తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ కృష్ణ గారికి సంబంధించి కానీ లేకపోతే మహేష్ బాబు గారికి సంబంధించి కానీ ఆ రోజు వాళ్ళ ఆనందం ఆ క్షణాలు ఏమన్నా గుర్తున్నాయా మీకు సినిమా రిలీజ్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత? ఇట్స్ ఆ రోజు ఫస్ట్ రోజు మేము థియేటర్కి వెళ్తాం. మాకు అప్పట్లో ఏంటంటే థియేటర్కి వెళ్ళటం అలవాటు. ఫస్ట్ డే ఎలా ఉంది ఆడియన్స్ ఇప్పటికీ ఉంది. ఆడియన్స్ రియాక్షన్ చూడాలని సంధ్యా 35కి వెళ్ళాం. దాంట్లో కృష్ణ గారు, మా నాన్నగారు చాలా మేజర్, అంటే మహేష్ బాబు గారు రాలేదు. సార్ నేను వెళ్ళినప్పుడు అసలు జనాలు చేసిన ఆ, దీనికి యాక్చువల్గా ఫస్ట్ డే మాకు స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే వంశీ సౌండ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో హై వాల్యూమ్లో దీంట్లో రికార్డ్ చేశారు అది. దానికి హై వోల్టేజ్ కావాల్సి వచ్చింది. అంత ప్రాపర్గా వోల్టేజ్ రాక ఆ రోజుల్లో అది స్పీకర్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే షోలోనే అది బస్ట్ అయింది. మళ్ళీ ఒక షో ఒక 10 minutes ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. అలాంటి సందర్భం ఒకటి జరిగింది. తర్వాత మేము షో అయ్యి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేయడం, నన్ను జనాలంతా పైకి లేపడం, ఆ క్రేజ్ ఐ వాజ్ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కోరుకునే ఒక క్షణం ఎస్ కదా. ఎస్ ఎస్ యా యా సూపర్ సార్. అంటే చాలా ఆనందంగా ఉంది. అయ్యా అంటే అద్భుతమైన విషయాలు తెలిసినాయి. అండ్ కాస్త మనం పక్కకు వస్తే మీరు హనుమాన్ జంక్షన్ అని చెప్పి ఒక సినిమా చేశారు సార్. ఆ సినిమాకి సంబంధించి నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మాట్లాడుకుందాం. ఆ సినిమాకి మీరు పనిచేసేటప్పుడు ఆ సెట్లో ఒక కుర్రాడు ఉండేవాడు చాలా అమాయకంగా. అసలు ఇతనికి ఏమన్నా తెలుసా తెలియదా అన్నట్టు. ఇప్పుడు ఆ కుర్రాడు ఇండియన్ సినిమాని వరల్డ్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరు చెప్పండి ఆ కుర్రాడు? సుకుమార్ గారు. సుకుమార్ గారు. సుకుమార్ ఇప్పుడు సుకుమార్ గారు యాక్చువల్గా వెరీ ఎక్స్పీరియన్స్డ్. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది డైరెక్టర్స్ చూశాను. సార్ ఆ సినిమాకి సుకుమార్ వాజ్ ద డైలాగ్ రైటర్. ఓకే. సో బొమ్మరిల్లు భాస్కర్ వచ్చి తను చెన్నై నుంచి వచ్చి కంప్లీట్గా తెలుగు రాదు. సో భాస్కర్, సుకుమార్, నేను ఫుల్ బిజీగా ఉండేవాడిని. సో సీన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో ఓ పక్కన సుకుమార్, ఓ పక్కన భాస్కర్. సో రాజా ఎక్కువ వచ్చేవాడు కాదు. రాజా ఇస్ ద డైరెక్టర్. రాజాకి ఫస్ట్ పిక్చర్. సో వాళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అది ఒక గ్రేట్. ఎవ్రీడే నేను అరిచేవాడిని, అక్కడికి వెళ్ళి అది జరపండి, ఇది జరపండి నేను చెప్పేవాడిని సుకుమార్ గారికి. ఇప్పుడు నాకు చెప్పాలంటేనే కష్టంగా ఉంది. జర్నీ కదా సార్. జర్నీ. తనకి అదే అభిమానం ఉంది. ఆ నేను మంచి విషయం షేర్ చేసుకోవాలంటే సుకుమార్ గురించి ఇంత విషయం జరిగింది కదా. నాకు తెలుసు సుకుమార్ ఎట్లాగా మన దగ్గరికి వచ్చి సార్ ఇది సార్, అది సార్, ఇది సార్ అని. అప్పుడు నా ఫ్యాన్స్ లాగా ఉండేవాళ్ళు. ప్యాషనెట్గా సుకు వెళ్ళి అది ఇది ఎలా రేపు పొద్దున్న డైరెక్టర్ అయితే ఎట్లా అని. సో కెమెరామెన్గా ఉన్న బాసిజం ఉంటుంది కదా సార్. కరెక్ట్. బట్ ఎప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడిని. అది వాళ్ళకి ఇప్పటికీ అభిమానం ఉంది అందరికీ. సో అయిపోయింది, ఒక 20 ఏళ్ళు అయిపోయింది. ఒక సుకుమార్ అయిపోయాడు అంతా తెలిసి. నేను యాక్చువల్గా నా పని ఉండి నేను దసపల్లాకి వెళ్ళాను. తను లిఫ్ట్లో వచ్చి దిగుతున్నాడు. తను చూడగానే ఒక 10 మంది వెళ్ళి సెల్ఫీలు అడుగుతున్నారు. నన్ను చూసాడు. తను చూసి సార్ 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 అంటున్నాడు. ఈ జనాలు ఏమో మా ఇద్దరిని కలవనివ్వట్లేదు. సుకుమార్ ఒక మంచి విషయం చెప్తున్నాను, అంటే నాకు నచ్చింది ఆ విషయం. ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్. తను అన్నాడు సడన్గా అందరితోటి, లేదండి మీరు సెల్ఫీలు అడుగుతున్నారు కదా, నాకు సెల్ఫీ తీసుకునే ఒక మనిషి వచ్చాడండి అని చెప్పి తను వచ్చి నాతో సెల్ఫీ దిగి తర్వాత వాళ్ళతో సెల్ఫీ దిగాను. దట్ ఈస్ వాట్ సుకుమార్. సూపర్. డెఫినెట్గా అంత మంచి డైరెక్టర్ అంటే అతని వడియూసే మీరు ఏమంటారు, దానికి ఏం పేరు పెడతారో అది పెట్టండి. ఆయన కష్టంగా రియల్గా కమిట్మెంట్ అని మంచి హార్ట్ఫుల్ పర్సన్. ఐ లైక్ హిమ్ ఎ లాట్ యాక్చువల్గా. అంటే ఆయన ఎదగడం వేరు సార్. అంత ఎదిగినా దాన్ని గుర్తుపెట్టుకొని. ఎస్ డెఫినెట్గా. సూపర్. అండ్ అదే హనుమాన్ జంక్షన్ సినిమాలో మీరు హీరోలను తీసుకుంటే జగత్ బాబు గారు, అర్జున్ గారు, ఇప్పటికీ వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించి కథలుగా చెప్తారు. మీరు ఆ సెట్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ గమనించిన ఒక ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఎందుకంటే జగత్ బాబు గారు జనరల్గా అందరితో క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే అంటే
ఐ డోంట్ నో. బట్ ఏంటంటే పర్సనల్ కుక్, ఇద్దరికి ఫుడ్ బాగా ఇంట్రెస్ట్. సో అర్జున్ గారికి అలాగే ఉండేది, జగపతి బాబు గారికి అలాగే ఉండేది. పర్సనల్ కుక్ అది ఉండేది. బట్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. దానికంటే నాకు పెద్దగా నాకేం తెలియదు సార్. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రభంజనం గురించి మాట్లాడుకుందాం. ఆది అంటే ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోలందరూ కూడా వాళ్ళ మేకర్స్ని కానీ, నిర్మాతలను కానీ, డైరెక్టర్లను కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ని కానీ, వాళ్ళకి ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంటే అందరూ అడిగే ఒకే ఒక్క మాట, ఆది లాంటి సినిమా తీయండి, ఆది లాంటి సినిమా తీయండి కదా. ఎస్. చాలామంది హీరోల డ్రీమ్ అది, ఆది లాంటి ఒక సినిమా. కెరీర్ స్టార్టింగ్లో పడితే ఎక్కడికో వెళ్ళిపోతామని చెప్పేసి. సార్ ఇక్కడ దాపరికం లేదు, నాకున్న డౌటు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎస్. నేరుగా అడిగేస్తున్నాను. వినాయక్ గారు ఆది కథ చెప్పినప్పుడు కానీ, ఆ బ్లాక్స్ మీరు పెట్టేటప్పుడు కానీ, ఆయన ఇమాజినేషన్ చేస్తున్న ఆ షార్ట్స్ కానీ, ఇవన్నీ మీరు వింటున్నప్పుడు, తీస్తున్నప్పుడు 19 ఏళ్ళు కూడా లేని ఈ చిన్న కుర్రాడి మీద ఇంత వెయిట్, ఇంత సబ్జెక్ట్ వర్కౌట్ అవుద్దా అవదా అని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? మీకు కానీ, వినాయక్ కానీ ఎప్పుడన్నా? యా, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. బట్ మాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే తారక్ అలా ఉండేవాడు. సార్ అతన్ని చూస్తేనే ఇది చేయగలుగుతాడు అనే ఐడియా ఉండే తప్ప అతను చేయలేడనే ఐడియా ఎప్పుడు మాకు రాలే. మేము ఫుల్గా నమ్మాము, తను కూడా అలాగే నమ్మేవాడు. తను కూడా అట్లాగే, మేము ముగ్గురం అట్లా టైట్గా ఉండి పనిచేసాం. సార్ యాక్చువల్గా వినయ్ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఫర్ క్రాంతి కుమార్ గారి దగ్గర సినిమా నేను చేసినప్పుడు మా ఇద్దరికి బాగా క్లోజ్ ఇంట్రాక్షన్ వచ్చేసింది. సార్ క్రాంతి గారికి అసలు 9 నెలల సినిమా యాక్చువల్గా ఆ సినిమా పేరు. ఆ సినిమాకి కో డైరెక్టర్ వివి వినాయక్. సార్ నేను వినయ్ అని మేమిద్దరం ఎరా అంటే ఎరా బావా అనుకునే ఫ్రెండ్షిప్ వచ్చేసింది. క్రాంతి గారికి ఒంట్లో బాలాకి ఎక్కువ సినిమా ఇతనే తీశాడు, చాలా ఎక్కువ సినిమా. సార్ క్రాంతి గారు సీన్స్ చెప్పేసేవారు. ఓకే. ఆయనకు ఈవినింగ్ అవగానే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రెస్ట్ ఆఫ్ ది సినిమా వినయ్ చేశాడు. సార్ అలా మా ఇద్దరికి క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయి సినిమా చేస్తే నీతో చేయాలరా అని. సో తనకి ఆది సినిమా రావటం, మేమిద్దరం పనిచేయటం, దానికి మేమిద్దరం వెళ్ళి తారక్ని కలిసాం ఒక షూటింగ్లో, తన పర్సనల్ వేరే షూటింగ్లో వెళ్ళి కలిసిన. ఫారెన్లోనా ఇది? ఫారెన్లో వేరు, ఇండియాలో జరిగినప్పుడు మేము వెళ్ళి తన్ని కలిసినప్పుడు మనం చేస్తున్నాం అన్నప్పుడు మా ముగ్గురు సింక్ ఒకళ్ళనొకళ్ళు తెలియకుండా జెల్ అయిపోయింది. సో ఎప్పుడు తను చేయలేడనో లేదనేది ఉండేది కాదు. సో ఇది చేద్దాం, ఇలా ఉండాలి, ఇలా చేద్దామని ఏం చేసుకుని వెళ్ళిపోయాం. అంటే ముందటి నుంచి మాకు సక్సెస్ కొడతామనే ఫీలింగ్లోనే, కాన్ఫిడెన్స్లోనే పనిచేసాం. అంటే మీరు చేయడం వేరు సార్, తారక్ గారు చేయడం వేరు, మీకు నమ్మకం ఉండడం వేరు. బట్ దాంట్లో ఉన్న ఆ బ్లాక్స్ కానీ, షార్ట్స్ కానీ, ఆ వెయిట్ కానీ, అప్పటికి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోకి పెట్టాల్సిన కంపోజింగ్ అదంతా. సో నేను ఆ మొండి ధైర్యం గురించి అడుగుతున్నాను, ఎలా నమ్మారు అని. సో బట్ మీరు చెప్పారు మాకు ఒక నమ్మకంతో వెళ్ళిపోయామని. బట్ ఆది సినిమాలో నాకు బాగా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది ఏంటంటే, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.